హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కొత్త వీడియో తోటి నేనైతే మీ అందరి ముందుకైతే వచ్చేసాను. వెనక బ్యాక్గ్రౌండ్ చూసారా ఎంత గ్రీనరీగా, చాలా బాగుంది. సో ఇది మా జామ చెట్టు, ఇది మా గోంగూర చెట్లు, మా బెండకాయ చెట్లు. సో మా ఇంటి వెనకాల నేను ఈ వీడియో అనేది తీస్తున్నాను. సో ఈ రోజు మన వీడియో ఏంటంటే ఆల్రెడీ మీరు thumbnail లో చూసారు. సో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఆగ్రా టూర్. సో లో బడ్జెట్లో, తక్కువ బడ్జెట్లో మన ఆగ్రా టూర్ ఎలా కంప్లీట్ చేయాలన్నది నేనైతే ఈ వీడియోలో నేను పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. సో ఈ వీడియో లాస్ట్ వరకు, ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఫుల్ ఇన్ఫర్మేషన్, మీకు తెలియని ఇన్ఫర్మేషన్ చాలా వరకు నేను ఈ వీడియోలో నేనైతే ఎక్స్ప్లెనేషన్ మా జర్నీ అయితే ఖమ్మం నుంచి అయితే స్టార్ట్ అయింది. ఈరోజు మేము ఖమ్మంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే ఎక్కాము. సో ఈరోజు మేము ఖమ్మం నుంచి హైదరాబాద్ వరకు అయితే వందే భారత్ ట్రైన్లో అయితే ప్రయాణం చేస్తున్నాము. నెక్స్ట్ డే అయితే సికింద్రాబాద్ అయితే వచ్చాము. నెక్స్ట్ డే సికింద్రాబాద్, ఇక్కడ నుంచి మేము ఆగ్రా వరకు అయితే ట్రైన్కి అయితే వెళ్తున్నాము. సో ఇది మేము ఉదయంనే 6:25కి తెలంగాణ ఎక్స్ప్రెస్ అయితే ఎక్కాము. సో ఈ తెలంగాణ ఎక్స్ప్రెస్ మేము ఆగ్రా వరకు అయితే బుక్ చేసుకున్నాము, థర్డ్ ఏసీ. సో థర్డ్ ఏసీ చూడండి ఏ విధంగా ఉందో. సో ఈ విధంగా ఉంటుంది, అప్పర్ బెర్త్, లోయర్ బెర్త్. సో 3 బెర్త్లు అయితే ఉంటాయి థర్డ్ ఏసీలో. ఉదయం 5:30కి అయితే మేమైతే ఆగ్రా రైల్వే స్టేషన్లో అయితే దిగిపోయాము. సో ఎర్లీ మార్నింగ్ 5:30కి. అక్కడి నుంచి ఇది మన తెలంగాణ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ టు న్యూ ఢిల్లీ ట్రైన్ అయితే వచ్చేసాము. ఇక నేనైతే పొద్దున్నే హోటల్కి అయితే వచ్చేసాము. ఇది మా జాన్సన్ రెసిడెన్సీ హోటల్. ఇది వచ్చేసి మాకు ఫర్ డే వచ్చేసి 1500 రూపీస్ అయితే పడింది ఫ్రెండ్స్. బడ్జెట్లో అయితే కొంచెం హైగానే ఉంది, కొంచెం యావరేజ్గా అయితే రూమ్ ఉంది. సో ఈ రూమ్ చూసుకున్నాక అక్కడి నుంచి మేము ఫస్ట్ డే వచ్చేసి ఫతేపూర్ సిక్రీ అయితే వచ్చేసాము. ఈ ఫతేపూర్ సిక్రీ అయితే ఆగ్రా నుంచి ఒక 35 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. ఇది మెయిన్ గేటు. సో బులంద్ దర్వాజా అని కూడా అంటారు ఈ గేట్ని. సో ఇక్కడికి ఎంట్రీ టికెట్ అట్లాంటిది అయితే ఏం లేదు ఫ్రెండ్స్, నార్మల్గా అయితే ఉంది. ఇంకా లోపల అయితే మొత్తం రెడ్ మార్బుల్స్ తోటి అయితే కట్టి ఉన్నది. ఈ ఫతేపూర్ సిక్రీని అయితే అక్బర్ రాజధానిగా చేసుకొని ఇక్కడి నుంచే పరిపాలన చేశాడు. సో ఇది చూడడానికి చాలా బాగుంది, ఎందుకంటే రెడ్ మార్బుల్స్ తోటి హైలైట్ గా కట్టబడి ఉంది. సో చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. దీని లోపల కూడా ఇక్కడ ఒక మసీద్ అవుతుంది. ఇది మెయిన్ బులంద్ దర్వాజా అని అన్నాను కదా, ఆ గేట్ బ్యాక్ సైడ్ ఇది అయితే చాలా పెద్దగా ఉంది. దీని పక్కన ఒక పంచమహల్ అని చెప్పి ఒక కోట కూడా ఉన్నది. ఇలా డే 1 అయితే మేమైతే ఈ ఫతేపూర్ సిక్రీ అయితే తిరిగేసి రిటర్న్ అయితే వచ్చేసాము. ఇక మేము నెక్స్ట్ డే వచ్చేసి ఆగ్రా కోటకైతే వచ్చేసాము. ఆగ్రా కోట ఇదైతే రెడ్ మార్బుల్స్ తోటి ఎర్ర కోట లెక్కనే ఉన్నది. సేమ్ టు సేమ్ రెడ్ ఫోర్ట్ ఢిల్లీలో ఏ విధంగా ఉందో సేమ్ అలాగే ఇది కూడా రెడ్ ఫోర్ట్ అని అంటారు. ఇక్కడ ఆగ్రా కోటను కూడా ఆగ్రా రెడ్ ఫోర్ట్ అని అంటారు దీన్ని. సో దీనికి మెయిన్ గోడలు అయితే పెద్ద పెద్దగా నిర్మించారు, చాలా హైట్ లో ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక 2-3 స్తంభాలు వేసినా అందనంత హైట్ లో ఉన్నది. 150-200 మీటర్స్ హైట్ లో అయితే ఉన్నాయి ఈ గోడలు. చాలా పెద్ద గోడలు అయితే ఉన్నాయి. ఈ ఆగ్రా కోట ఎంట్రన్స్ కి అయితే 45 రూపాయలు అయితే ఫర్ మెన్ ఛార్జ్ చేస్తాడు, 45 రూపీస్ ఫర్ వన్. సో ఈ ఆగ్రా కోట లోపలైతే పచ్చదనం, గార్డెన్స్ చాలా బాగా అయితే ఉన్నది. సో గ్రీనరీగా ఉంది. సో ఇక్కడికి కూడా టూరిస్టులు అయితే బాగా వస్తుంటారు. సో మోస్ట్ ఆఫ్ ది టూరిస్టులు ఈ ఆగ్రా కోటను కూడా బాగా విజిట్ చేస్తుంటారు. ఆగ్రాలో ఫుల్ ఫేమస్ ఈ ఆగ్రా కోట. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి తాజ్మహల్ కూడా దగ్గరగా ఉంటుంది. ఈ ఆగ్రా కోట యమునా నది ఒడ్డున ఉంది, ప్లస్ మన తాజ్మహల్ కూడా యమునా నది ఒడ్డునే ఉన్నది. రెడ్ మార్బుల్స్ తో పాటు వైట్ మార్బుల్స్ పాలరాళ్లతో కూడా ఈ ఆగ్రా కోటలో కట్టబడి ఉన్నాయి ఫ్రెండ్స్. పాలరాళ్లతోటి హైలైట్ గా వీళ్ళు శిల్పాలు చెక్కినట్టు చెక్కారు. ఇంకా ఆగ్రా ఫోర్ట్ కి అయితే చూసుకోవచ్చు. ఆగ్రా ఫోర్ట్ మొత్తానికి 4 దిక్కుల ఇలా కాలువతోటి అయితే తీసించారు. ఇంకా 6 గంటలకైతే సాయంత్రం ఈ ఆగ్రా ఫోర్ట్ అనేది బంద్ అయితే అయిపోతుంది. డే 3లో అయితే మేము తాజ్మహల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఫర్ క్యాండిడేట్ కి 250 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ తాజ్మహల్ దగ్గర. ఇది మెయిన్ ఎంట్రన్స్. సో మేము ఆల్రెడీ చెక్ ఇన్ అయిపోయి లోనకి అయితే వచ్చేసాము. లోపలికైతే ఏ వస్తువులు తీసుకొని రానియరు, ఒక వాటర్ బాటిల్ తప్పించి. సో పెద్ద పెద్ద బ్యాగులు కూడా ఏం అలౌ చేయరు, చిన్న కిట్ బ్యాగులు అయితే అలౌ చేస్తారు, స్మాల్ బ్యాగులు. అవి కూడా కెమెరాకి సంబంధించిన బ్యాగ్స్ అయితే అలౌ చేస్తారు, పెద్ద పెద్దవి అయితే ఏం అలౌ చేయరు. ఇది మెయిన్ ఎంట్రన్స్. సో తాజ్మహల్ లోపలికి వెళ్ళడానికి ఇది మెయిన్ గేట్ అన్నమాట. సో ఇక్కడ నుంచి తాజ్మహల్ చూడండి లోపల ఏ విధంగా కనిపిస్తుంది. తాజ్మహల్ చాలా బాగా కనిపిస్తుంది. ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట తాజ్మహల్ లోపలికి పోవడానికి. ఇదే ఎంట్రన్స్, ఇదే ఎగ్జిట్. తాజ్మహల్ వ్యూ అయితే ఇక్కడ నుంచి అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడైతే ఎండ రావడం వల్ల
మెరిసిపోతుంది. చూడండి తాజ్‌మహల్ ఏ విధంగా కనిపిస్తుందో. తాజ్‌మహల్‌కి అయితే నంబర్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ 7 వండర్స్ అని అంటారు. సో, ప్రపంచ దేశాల నుంచి అయితే ఈ తాజ్‌మహల్ చూడడానికైతే ఇక్కడికి వస్తుంటారు. సో, ఇక్కడ నేను రూ. 250 టికెట్ అని ఎందుకన్నానంటే తాజ్‌మహల్ లోపలికి వెళ్ళడం కోసం రూ. 250 టికెట్. నార్మల్‌గా తాజ్‌మహల్ బయట తిరగడం కోసం అయితే రూ. 50 టికెట్ అయితే ఉంటుంది. వరల్డ్ వైడ్‌గా అయితే ఇక్కడికి టూరిస్టులు అయితే బాగా వస్తుంటారు. ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది అయితే టూరిస్టులు టూరిస్టులు ఎంత ఎక్కువగా వస్తే అంత మంది ఇక్కడ టూరిస్ట్ గైడ్‌లు కూడా అయితే ఉన్నారు. సో, చాలా వరకైతే ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళకైతే ఇక్కడ తాజ్‌మహల్ గురించి హిస్టరీ అన్నది తెలియదు కాబట్టి ఇక్కడ టూరిస్ట్ గైడ్‌లను పెట్టుకొని వాళ్ళైతే ఈ తాజ్‌మహల్ గురించి ఎక్స్‌ప్లనేషన్ చేసుకుంటున్నారు. సో, తాజ్‌మహల్ గురించి పూర్తిగా వివరాల్లోకి వెళ్ళాలనడం కోసం మనకు టూరిస్ట్ గైడ్ అయితే అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం తాజ్‌మహల్ గురించి అయితే చాలా సార్లు చదువుకొని ఉన్నాం కాబట్టి మనకు టూరిస్ట్ గైడ్ అవసరం లేదు. నార్మల్‌గా అయితే చూడడానికి వచ్చేసాం. ఇప్పుడైతే తాజ్‌మహల్ లోపలైతే వచ్చేసాం చూడండి. ఇక్కడ నుంచి వీడియో అయితే తీయనీయలేదు. కానీ అయినా గానీ మనం లోపలికెళ్ళి సీక్రెట్‌గా అయితే వీడియో అయితే తీసాము. ఇది షాజహాన్, ముంతాజ్ యొక్క సమాధులైతే ఈ తాజ్‌మహల్ లోపల పెట్టారు. ఇది మెయిన్ తాజ్‌మహల్ లోపల ఈ విధంగా అయితే ఉన్నది. తాజ్‌మహల్ లోపలైతే మొత్తం వైట్ మార్బుల్స్ తోటి పాలరాళ్ళతోటి చెక్కబడి ఉంది ఈ తాజ్‌మహల్. సో, చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా వ్యూస్ అయితే కనిపిస్తున్నాయి తాజ్‌మహల్. చాలా అంటే చాలా బాగుంది. గార్డెన్స్, వ్యూస్, పచ్చదనం చాలా బాగుంది. ఇక్కడ చూడండి గ్రీనరీగా ఎంత బాగుందో తాజ్‌మహల్. చాలా అంటే చాలా బాగుంది తాజ్‌మహల్. మీరు కూడా విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఈ తాజ్‌మహల్‌కైతే ఇక మేము చెప్పేసాను గాని రూ. 250 టికెట్ అని. సో, ఇది అఫోర్డబులే పెట్టుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏమి లేదు. ఎంట్రీ ఫీజులు ఎంతో ఎక్కువ భారీగా అయితే ఏమి లేవు. సో, అఫోర్డబుల్‌గా అయితే ప్రైజ్‌లే ఉన్నాయి. రూ. 50 టికెట్ ఒకటి, రూ. 250 టికెట్ అయితే ఉంది. సో, చూడటానికైతే పర్లేదు. ఎక్కడ కూడా మనకి ఓవర్ రేట్‌లో మనకైతే ఎంట్రన్స్ టికెట్‌లయితే లేవు. ప్లస్ ఇక్కడ తిరగడం కోసం మన ఫుడ్డు, బెడ్డు, మన రూము చాలా వరకైతే పర్లేదు ఫ్రెండ్స్. మీడియం బడ్జెట్‌లోనైతే మనం తాజ్‌మహల్ అయితే వచ్చి విజిట్ చేసి అయితే వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. తాజ్‌మహల్‌తో పాటు ఆగ్రా కోట, ఫతేపూర్ సిక్రీ ఇవి కూడా తిరగొచ్చు. అంత ఎక్కువ బడ్జెట్ అయితే కాదు. లో బడ్జెటే. చాలా వరకైతే అరౌండ్ 3000 నుంచి 5000 వరకైతే మనం ఖర్చు అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఎట్లేదన్నా ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి ఆగ్రా వచ్చేసి తక్కువలో తక్కువ 1500 నుంచి 1600 కిలోమీటర్ల దూరం అయితే ఉంది. సో, ఇక్కడ వచ్చేసి తిరగడానికి మనకు అటు ఇటు విజిట్ చేయడం కోసం అక్కడ ఇక్కడ మళ్ళీ రూము ఇవన్నీ కొంచెం ఎక్స్‌పెండబులే. సో, అయినా గానీ లో బడ్జెట్‌లోనైతే మనం ఈ తాజ్‌మహల్ విజిట్ అయితే చేసి అయితే వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. 2, 3 డేస్‌లో అయితే మనం క్లోజ్ చేసేసుకోవచ్చు. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్.